హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి టూర్‌కెళ్ళినవి. ఎడిటింగ్ అయితే అవ్వలేదనమాట. ఇప్పటి నుంచి అయితే వన్ బై వన్ అన్నీ అప్లోడ్ చేశాను వీడియోస్. షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. డైలీ 2, 3 పెట్టేదాన్ని. నిన్న ఒకటి, మొన్న ఒకటే పెట్టాము. ఇక్కడ వచ్చేసి దీవెనం ఇది లాస్ట్ సండే రోజు అనమాట. యోధా వెబ్ సిరీస్ షూటింగ్కి వెళ్ళేసి హాఫ్ డే ఉంది సండే రోజు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారనమాట. మీరు ఆల్రెడీ ఇంతకుముందు సండే రోజు వ్లాగ్ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఉంటుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒకటి రీల్ కోసం అనేసి యోధ చేపిస్తుందనమాట దీవెనకి, అందుకే రెడీ చేసింది. దీవెన వేసుకున్న హాఫ్ సారీ వచ్చేసి సుజీ కలెక్షన్స్ నుండి తీసుకున్నాము, ఇన్స్టాగ్రామ్ పేజ్. వేసుకుందేమో దీవెనదనమాట. ఇది మేము ఇంట్లో ఇంకా మాకు ఒక షూట్ కోసం అనేసి స్టిచ్చింగ్ చేయించింది. ఇద్దరు కలిసి రీల్స్ చేస్తున్నారు, కలిసి కాదు, కలిసి రెడీ అయ్యి వేరువేరుగా చేశారనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, దీవెన ఇన్స్టాలో ఉంటుంది, జబర్దస్త్ దీవెన అనే ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా అవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయింది, మొత్తం అంతా వేసేసుకున్నాం. హెయిర్ స్టైల్ కోసం నేనే వేస్తాను హెయిర్ స్టైల్స్. కొంచెం పని ఉంది, అందుకే సింపుల్గా వేసాను. మామూలుగా అయితే ఇంకొంచెం మంచి మంచి హెయిర్ స్టైల్స్ వచ్చి నాకు, కాకపోతే టైంకి గుర్తురావు అనమాట, దానివల్ల ప్రాబ్లం అంతే. యోధ కూడా ఇంకా దానికోసం అనేసి రెడీజల్ వేసుకొని వెళ్ళింది మార్నింగ్. ఒక్కోసారి వేసుకొని వెళ్తే ఒక్కోసారి అక్కడ వేస్తారు. ఇంకొచ్చిన తర్వాత హెయిర్ మొత్తం ఇదైపోయింది అనేసి తీసేసింది. మామూలుగా ఒక జడైతే వేసేసాను. నెక్స్ట్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పక్కనైతే రైస్ పెట్టేశాను. వడను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. వడపిండి ఆల్రెడీ నైట్ పట్టేసి పెట్టేసుకున్నాము. ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసి నైట్ రుబ్బేసుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తీసుకొని గారెలు వేసుకుంటాను. ఇది రెగ్యులర్గా టిఫిన్ కోసము. ప్రసాదం కోసం అయితే నానబెడతాం, కానీ అట్లా రుబ్బేసి అయితే పెట్టను అనమాట. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ కోసం అనేసి ఇంకలా చేశాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం కొబ్బరి కూడా చూడండి గిన్నెలో తీసేసి మొత్తం అంతా కొబ్బరి చిప్ అంతా ఒలిచేసుకొని పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటే అది కూడా తీసాను. లేత కొబ్బరి అయితే ఓకే, తీయకపోయినా పర్లేదు, కానీ కొంచెం ముదిరింది అయితే మాత్రం చట్నీ కొంచెం డార్క్ కలర్ వస్తుంది. వైట్గా రావాలంటే పైన బ్రౌన్ కలర్ తీసేసుకుంటే బెటరు. నేను కొబ్బరికాయ కొట్టంగానే ఇంకా ఈవినింగ్ టైం అయిపోతుంది కదా, ఇంకా పూజ దగ్గర పెట్టిన దీపం కొండెక్కని తీసి డీ ఫ్రిడ్జ్లో పెడతాను. అలా ఉంటే ఒక హాఫ్ డే అలా ఉంచేస్తే నెక్స్ట్ డే తీసామనుకోండి, చాక్తో మనం ఇలా రౌండ్గా సర్కిల్ లాగా ఇట్లా తీసేసరికి అది చిప్పే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం చిప్ప కత్తుకొని వైట్గా కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రీజర్లో పెట్టేసి తీస్తే. ఇక్కడ దీనికోసం అనేసి కొంచెం కారంగా ఉన్న మిరపకాయలు ఒక 4-5 తీసుకున్నాను. సగాన్ని కట్ చేసి ఆయిల్లో వేసి కొంచెం జీలకర్ర కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కావాలంటే కొన్ని పల్లీలు వేసుకోవచ్చు, పుట్నాలు వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నెక్స్ట్ కొంచెం పుట్నాలు యాడ్ చేశాను. దాని తర్వాత పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా చట్నీ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను, కలర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా సిమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మిర్చి ఫ్రై అయిపోయి కాబట్టి అంత ఎక్కువైతే అవసరం లేదు, కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే అన్నంలోకి అయితే కొంచెం చింతపండు మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, కొద్దిగా చింతపండు కూడా వేయాలి, వెల్లుల్లిపాయలు కూడా వేయాలి రైస్లోకి తినేటట్టు. ఇది చట్నీ కాబట్టి పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు. వాళ్ళు తినే వాటిలలో నేను కొంచెం కారం తక్కువగా ఉన్న మిర్చినే వాడతాను అనమాట మ్యాక్సిమం. అందుకే కొంచెం ఇట్లా లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి. కొంచెం స్పైసీగా ఏదైనా చేయాలి, టమాటో చట్నీ గోంగూర అలాంటివి అయితే డార్క్ కలర్ మిరపకాయలు వాడతాను. 2 రకాలు తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా తినే వాటిలో కొంచెం కారం తక్కువగా ఉండేవి వేస్తాను. అప్పుడే కారం ఎక్కువగా ఉంటే ఉప్పు ఎక్కువ ఉన్నా కారం ఎక్కువ ఉన్నా తక్కువ ఉంటే తినొచ్చు, కానీ ఎక్కువ ఉంటే వేస్ట్ అయిపోతుంది ఫుడ్ అంతా. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే ఎంతవరకు కావాలో అంతవరకే వండుతాను క్వాంటిటీ. అంటే మ్యాక్సిమం వంట వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంతమంది ఎంతమంది ఎంత తింటారు అనేసి. కిలో రైస్కి ఎంతమంది తింటారు, ఈ కర్రీ ఎంతమంది సరిపోతుంది అనేసి ఒక అవగాహన ఉంటుంది. అప్పటికే ఒకవేళ కొంతమంది ఆ టైంకి తినకపోవచ్చు, డైటింగ్ అవ్వచ్చు, లేదంటే తినబుద్ధి కాకపోవచ్చు, ఆల్రెడీ వేరే తినేసి రావచ్చు. ఆ టైంలో కొంచెం మిగులుతుంది. ఇంకా ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ముందు వచ్చిన వాళ్ళు పెట్టేసి ఆ తర్వాత మనం అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ముందే ఎక్కువ వండేసి పెట్టేసామనుకోండి, పెట్టడం కంటే పడేయడం ఎక్కువ ఉంటుంది. ఈ లోపైతే కొబ్బరి ముక్కలు చల్లారుతూ ఉంటాయి. నైట్ గారెపిండి పట్టేసి పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి గట్టిగా రుబ్బేసి పెట్టుకోవాలి. పప్పు ఎంత ఎక్కువసేపు నానితే మనకు అంత బాగుంటుంది అనమాట. దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం ఉప్పు,
పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కటి వేద్దామని తీసాను కానీ ఇంకా తింటారో లేదో, మళ్ళీ ఒకటి కనిపించినా మిగిలినవన్నీ తినడు అనేసి దీవెని పక్కన పెట్టేశాను అనమాట. యాక్చువల్గా ఈ పిండిలోకనే తీసాను. ఒక్కటి కనిపించినా లేదంటే కొంచెం కారంగా అయినా ఇంకా తినడం మానేస్తాడు, అన్నీ అవే ఉన్నాయని. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, జీలకర్ర వేసాను. కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ ఇంతవరకు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం బేకింగ్ సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లో, ఎందుకంటే పప్పు బాగా నానబెట్టేసాం, నైట్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ ఏం పీల్చదనమాట. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా గట్టిగా పట్టి పెట్టుకోవాలి. కొంచెం లూజ్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోద్ది. గారె వేసేటప్పుడు ఎప్పుడైనా మనం మంచి కలర్ రావాలంటే, మనం దీంట్లో కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు మిక్స్ చేసుకోవచ్చు. నేనేం మిక్స్ చేయలేదు, అయినా క్రిస్పీగానే వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఏ రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. పిండి కూడా బాగా మెత్తగా మీగల్లాగా పట్టాలి, గట్టిగా పట్టాలన్నమాట. అలా పట్టేసి వాటర్ ఏం లేకుండా ఇట్లా గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా మంచి కలర్ రావాలి గారెలు అనుకుంటే మీరు పక్కన నీళ్ళలో తడుపుతున్నాను కదా, దాని ప్లేస్లో మజ్జిగ తీసుకోండి. పల్చగా చేసిన మజ్జిగ ఆ చేతితో తడుపుకుంటూ గారెలు వేసేసుకుంటే మీకు మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం చేయి తడుపుకొని చేతితోటి పిండి తీసుకొని 2-3 సార్లు ఇలా పైకి కిందికి అనేసి తడి చేత్తో ఇట్లా తీసుకున్నామంటే ఈజీగా వస్తుంది. మన పేపరు, కవరు ఇలాంటివి కావాలన్నా కూడా వాడుకోవచ్చు. టీ జల్లెడ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. చేత్తో అలవాటు అయిన వాళ్ళు రెగ్యులర్గా చేత్తోనే చేసేసుకుంటారు. లేదు అంటే పాల ప్యాకెటో, ఆయిల్ ప్యాకెటో, లేదంటే చిన్న ప్లేటో, అది టీ స్ట్రైనర్ ఉంటేనో దానిపైన చేసుకోవచ్చు. మనకి ముందు పిండి కన్సిస్టెన్సీ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఏ ప్రాసెస్లో చేయాల్సింది, ఏ పద్ధతిలో చేయాల్సింది అదే అలా అయిపోతుంది. కొంచెం లూజ్గానో గట్టిగానో అయితే నూనె పీల్చడము, లేదంటే గట్టిగా రావడము, లేదంటే మరీ మెత్తగా అయిపోవడము, పిండి జారిపోవడం అలా ఉంటుంది. కొంచెం ఏదైనా చేసేటప్పుడు ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పని ప్రాసెస్ అనుకోకుండా అలా చేసామంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఫైనల్ అయితే కొంచెం ఆయిల్ బాగా హీట్ అయింది. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. గారెలు వేసే అడవుల్లో అటు ఇటు వంకర పడుతుంది. ఎందుకంటే నాకు ఇంకొక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కొంచెం అది రికార్డ్ అవుతుంది లేదు చూసుకుంటూ వేసేసరికి ఒక్కోసారి వంకర అయిపోతున్నాయి. అలాగా నేను వేసే ఇది మూకుడు ఉంది కదా, ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాము. ఆయిల్ మనకి ఈవెన్గా హీట్ అవుతుంది. ఫస్ట్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టారు, అంత చూపించలేదు మీకు. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి హీట్ అనేది అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ఈజీగా 5-6 kgs వరకు ఉంటుంది. కడాయి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను డీప్ ఫ్రైలకి మాత్రం మ్యాక్సిమం ఇదే వాడుతున్నాను. దీంతో పాటు ఫ్రై ప్యాన్ వస్తుంది. దోశ ప్యాన్ కూడా ఆల్రెడీ చూసారు కదా, చాలామంది తీసుకున్నారు. మీకు ఒకవేళ కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. లేదు అంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్లో చాలాసార్లు స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను, చూడండి. కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. సేమ్ మనకి క్యాస్ట్ ఐరన్ కాబట్టి వాళ్ళే ఫ్రీ సీజనింగ్ చేసి ఇస్తారనమాట దీన్ని. ఇది ఆల్రెడీ అయిపోయింది, కాకపోతే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. కొంతమంది ఐరన్ తీసుకుంటే తుప్పు పట్టిపోతుంది, వాడిన తర్వాత రస్ట్ వచ్చేస్తుంది, మొత్తం అంత ఇట్లా రెడ్గా అయిపోతుందని. దాన్ని ఏంటంటే మనం మామూలుగా తడి కంటే వండిన వెంటనే దాంట్లో కూరలన్నీ తీసేసుకొని గిన్నెలో పెట్టుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత నెక్స్ట్ వాటర్తో బాగా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి దాన్ని. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేడి చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఎక్కువ మంచిగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం టిష్యూతో ఆయిల్ కానీ ఏదైనా క్లాత్తో చేత్తో ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవడం అంతే. దోశ ప్యాన్ అయితే ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అంటే దోశ వేయంగానే అయిపోగానే అలా చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజుకి అట్లా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకునేవాడు మళ్ళీ క్లీన్ చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. అంతే, ఒకసారి తీసుకున్నామంటే ఇంకా లైఫ్ అంతా ఉంటుంది. ఫైనల్లీ గారెలు అయితే అయిపోయాయి. మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నారు. అవి దాదాపుగా 1 year అవుతుంది, కావస్తుంది నేను అవి తీసుకొని వాడబట్టి. ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా అవుతుంది. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా చేశాను. వడలోకి గట్టి చట్నీ అయితేనే బాగుంటుంది, పల్లి అయినా ఇదైనా సరే. ఇడ్లీలోకి కొంచెం లూజ్గా ఉన్న నడుస్తుంది, కానీ పల్లి చట్నీ ఏదైనా వడకు కొంచెం గట్టిగానే ఉండాలి. చట్నీ అంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను. వడ కూడా వేసేసి పక్కన పెట్టాను. పిల్లలు ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టేసేయడమే. ఇది షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 week దాటిపోయిందనమాట.
చట్నీ అంతా గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటాను. కొంచెం ఆవాలు, కరివేపాకు ఇలా వేసేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి మా దీవెనమ్మకి జడ వేయడం ఒకటి ఉంది. లంచ్ బాక్సెస్ కూడా పెట్టాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను కదా, రైస్ అయిపోయింది. కర్రీ కూడా చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. మీకు కావాలంటే ఒకవేళ కొత్తగా ట్రై చేసే వాళ్ళని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. దీనికి ముందు ప్రాసెస్ వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేసేయండి. అలాగే మా పల్ల వంట ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున. మనం కొబ్బరి వేయించుకున్న అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటే దాంట్లోనే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మొత్తం అంతా తాలింపు దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు దీనికి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇది పల్లి చట్నీ కంటే కూడాను కొబ్బరి, పుదీనా, టమాటో ఇవి బెస్ట్ నాకు తెలిసి పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకైతే పల్లీలు ఇంకా చాలా మంచిది. అయిపోయింది, రెడీ అయిపోయి వచ్చారు. ఇంకా నేను టిఫిన్ పెట్టేసి బాక్సెస్ కూడా రెడీ చేసేసుకుంటాను అనమాట. కొంచెం టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చూసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదనేసి ఇంకొంచెం చట్నీ అయితే యాడ్ చేస్తాను. వాళ్ళని అడిగే వేశాను నేను. వడ అయితే ఇంకా 3 కావాలన్నారు. నెక్స్ట్ బాదం కూడా నానబెట్టేశాను కదా నైటు, అవి కూడా పెట్టేశాను. ముందే ఒలిచిపెట్టేస్తే కొంచెం డ్రైగా అయిపోతుంది అనేసి. ఒక్కొక్కసారి టిఫిన్ కొంచెం హెవీగా తింటే స్నాక్స్ టైంలో తింటారు నానబెట్టిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ అవి. కిస్మిస్, బాదం అంతా నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి నానబెడతాను మిల్క్ షేక్ లాంటివి, బనానా మిల్క్ వేసేసుకొని చేసుకోవాలి అంటే. కానీ నార్మల్గా తినాలంటే స్నాక్స్ బాక్స్లో డైరెక్ట్గానే పెట్టేస్తాను అనమాట. ఎక్కువగా నానబెట్టాల్సిన పని ఉండదు. అవి కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతాయి అనిపిస్తుంది. బాదం ఎట్లాగో నానబెట్టాలి కాబట్టి తప్పకుండా ఇవైతే నానబెట్టాను. పొగలు వెళ్తున్నాయి. వడ అయితే చాలా చాలా బాగా వచ్చింది చూడండి. కొంచెం కూడా ఆయిల్ లేదు అసలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పొద్దున్నే లేవాలంటే చలికి, వర్షాలకి పిల్లలకి డల్గా అయిపోతున్నారనమాట. ముందు రోజు చెప్పాను కదా షూట్ చేశారని, సండే రోజు. ఆ కాటుక ఫేస్ అంతా అలాగే ఉందని అడుగుతుంది దీవెన నన్ను. పోలేదా ఇంకా, తుడుచుకున్నా కదా అని. అయిపోయింది. ఇది వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం అది చేసుకొని పూజ చేసేసుకొని నేను మా వారు శివాలయానికి వెళ్ళేసి వచ్చాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట. వాళ్ళకైతే మార్నింగ్ చేసి పెట్టాను కదా, ఇంకా అదే హాట్ బాక్స్, అదే కడాయి అలాగే ఉంచి మూత పెట్టేసి ఇంకా పనంతా చేసేసుకున్న తర్వాత టైం వచ్చేసి 9 అయింది. మేము టిఫిన్ చేసే టైంకి 9 అనమాట. వాళ్ళు వెళ్ళంగానే ఇంకా ఎక్స్ప్రెస్ లాగా రెడీ అయిపోయి వెళ్ళేసి వచ్చేసాము. ఇప్పుడు మేమైతే టిఫిన్ చేసుకొని తింటున్నాము. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టమో చేయండి. మ్యాక్సిమం దోశ ఉంటుంది అందరికీ. కొంచెం స్పెషల్ డేస్లో పూరి అనుకుంటా. మా ఇంట్లో ఎక్కువ అందరికీ దోశ ఇష్టము, తర్వాత పూరి. వడ కూడా తింటారు, కాకపోతే నేనే ఎక్కువ చేయను. డీప్ ఫ్రై చేసేసి మొత్తం ఆయిల్ అంతా మళ్ళీ ఎందుకు అనేసి. ఇంకెప్పుడైనా కొంచెం నాన్ వెజ్ అలాంటివి చేసినప్పుడు మా దీవెన్ బాబుకి ఇష్టం అనమాట. గారెలు కూడా తింటారు కానీ ఈ మధ్య కొంచెం అలవాటైంది. కానీ వడ తింటారు. గారె ఎందుకు ఇంత ఇష్టంగా తినరు కానీ వడ మాత్రం తింటారనమాట. సరే ఏదో ఒకట్లేనే చేసేసాను. ఫైనల్లీ ఇంకా అయిపోయాయి, మేము కూడా చేసేసుకున్నాము. 1 గ్లాసు పప్పుకే ఇంత నలుగురం తినలేకపోతున్నాం అనమాట. ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. 2 డేస్ చేసుకున్నాం మేము ఈ వడ పిండిని. 2 డేస్ అయినా ఇంకా అయిపోలేదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినేవాళ్ళు, ఆ రోజు మండే కాబట్టి ఇంకా వీళ్ళు మా వాళ్ళు నాన్ వెజ్ కూడా తిన్నారు కదా, దానికోసం అనేసి మిగిలిపోయింది. నెక్స్ట్ డే మాత్రం ఇంకా కొంచెం ఫిష్ ఉంది కదా, దాంట్లో తినేసారనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు నాన్ వెజ్ కాంబినేషన్తో మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేసేయండి. కారంగా ఉండదు, అందుకే చట్నీ కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదనేసి ఎక్కువనే పెట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.